తెలుగు సినిమా ఆరాధకుల నాడిని ఆరంభంలోనే పసికట్టి పసందైన చిత్రాలు తెరకెక్కించి అలరించారు వివి వినాయక్. తొలి చిత్రం ఆదితోనే గ్రాండ్ కమర్షియల్ సక్సెస్ చూసిన వినాయక్ తరువాత టాప్ స్టార్స్తో సినిమాలు రూపొందించి మురిపించారు. వినాయక్ రూపొందించిన ఆదితో జూనియర్ ఎన్టీఆర్ మాస్ హీరోగా మరిన్ని మార్కులు సంపాదించారు. బాలకృష్ణ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన వినాయక్ మూవీ చెన్నకేశవరెడ్డి అభిమానులను ఎంతగానో అలరించింది. ఆయన తెరకెక్కించిన దిల్ సినిమాతో నిర్మాతగా మారిన రాజు ఆ టైటిల్నే ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఇక చిరంజీవి కెరియర్లోనే బిగ్ హిట్గా ఈనాటికి నిలిచిన ఠాగూర్ సైతం వినాయక్ దర్శకత్వంలోనే రూపొందింది. ఇలా వరుసగా తనదైన బాణీ పలికిస్తూ సాగిన వినాయక్ అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించారు. గత సంవత్సరం హిందీ ఛత్రపతితో బాలీవుడ్ బాట పట్టిన వినాయక్ అక్కడ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. దాంతో వినాయక్ సైలెంట్ అయ్యారు. అది చూసిన జనం పలు విధాల వ్యాఖ్యానించారు. అయితే త్వరలోనే నిర్మాతగా మారి వినాయక్ బిజీ కానున్నారని తెలుస్తోంది. వివి వినాయక్ నిర్మాతగా మారి వరుసగా చిత్రాలు నిర్మిస్తారన్న వార్త ఇప్పటిది కాదు, 2016లోనూ వినిపించింది. అందువల్ల ఇప్పుడు వినిపిస్తున్న వార్తలో ఏ మేరకు నిజముందని కొందరి అనుమానం. అయితే హిందీ ఛత్రపతికి ముందు 2018లో ఇంటెలిజెంట్ అనే మూవీని వినాయక్ రూపొందించారు. ఆ సినిమా సైతం అంతగా అలరించలేకపోయింది. దీంతో అప్పట్నుంచి వైవిధ్యమైన కథల కోసం వినాయక్ అన్వేషిస్తున్నారు. తగిన ప్రణాళిక రూపొందించుకుని రంగంలోకి దూకాలని ఆశించారు. అదిలా సాగుతున్న సమయంలోనే తన తొలి నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ హీరోగా హిందీలో ఛత్రపతి రూపొందించే అవకాశం వచ్చింది. అందువల్ల వినాయక్ తన ప్రయత్నాలను తాత్కాలికంగా పక్కకు నెట్టి ఛత్రపతి పూర్తి చేశారు. అది విడుదలైంది కాబట్టి ఇప్పుడు తన సొంత ప్రాజెక్ట్స్ విషయంపై వినాయక్ దృష్టి సారిస్తున్నారట. సినిమాలతో పాటు కొన్ని వెబ్ సిరీస్ను వినాయక్ సొంతంగా నిర్మించే ప్రయత్నం చేస్తున్నారట. మరి దర్శకునిగా ఆరంభంలోనే వరుస విజయాలు చూసిన వినాయక్ నిర్మాతగాను సక్సెస్ రూట్లో సాగుతారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. నిర్మాతగా కొత్త పంథాలో పయనించనున్న వినాయక్ తన రాబోయే సినిమాతో మళ్లీ విజయపథంలో పయనిస్తారేమో చూద్దాం.